హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలామందికి స్కూల్లో లేదా కాలేజీలో రకరకాల ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఒక మంచి స్పీచ్ డెలివర్ చేయాలి అని ఉంటుంది. లేదు, మంచి మంచి కాంపిటీషన్స్ లైక్ ఎలక్యూషన్ కానీ డిబేట్ కానీ ఇలాంటి కాంపిటీషన్స్ జరిగినప్పుడు మనం పార్టిసిపేట్ చేయడం లేదా మన తరపు మన పిల్లల్ని పార్టిసిపేట్ చేయించాలి అనుకుంటూ ఉంటాం. సో అలాంటివి జరిగినప్పుడు మనము ఒక స్పీచ్ని పర్ఫెక్ట్గా ఎలా ఇవ్వాలి, లేదు మన పిల్లలకి స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడే ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనకి రానున్న రోజుల్లో టీచర్స్ డే ఉంది, తర్వాత చిల్డ్రన్స్ డే ఉంది, సో తర్వాత మ్యాథ్ డే, సైన్స్ డే, ఇవన్నీ కూడా జనరల్గా డే బై డే ఇక మనకి యాక్టివిటీస్ జరగబోతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా దీనికి రెలవెంట్ ప్రోగ్రామ్స్ ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి. మన వంతు మనం కూడా మాట్లాడాల్సి వస్తుంది. రెగ్యులర్గా మాట్లాడేసే వాళ్ళకి ఇది పెద్ద ఇబ్బంది ఉండదు, బట్ కొత్త వాళ్ళకి, కాస్త స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళకి, ఎలా మాట్లాడాలో తెలియని వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో జనరల్గా అసలు ఒక స్పీచ్ అన్నది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీ స్పీచ్లో ఎలాంటి అంశాలని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి, అలాగే ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో జనరల్గా మనం ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మీరు ముందే ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో, కీ పాయింట్స్, అవన్నీ కూడా ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి. అంటే ఎక్కువ లెందీగా ఉండకూడదు. మీ స్పీచ్ ఎప్పుడు కూడా ప్రతి లైన్ కూడా వాల్యుబుల్ లైన్లా అనిపించాలి, బోర్ కొట్టించకూడదు అనమాట. సో ఎవరైతే పెద్దవాళ్ళు లేదా పిల్లలు ఉన్నారో మనం చెప్పే మాటలు వాళ్ళకి ఎలా ఉండాలంటే ఇంట్రెస్టింగ్గా అనిపించాలి, ఇంకా నెక్స్ట్ ఏం చెప్తారో అనిపించాలి, లైక్ మనం లెసన్ ఎలా చెప్తామో అలా అన్నట్టు. సో అలాగా వాళ్ళని కొంచెం మన వైపు ఆకర్షించుకునేలాగా మన వర్డ్స్ అన్నవి డెలివర్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు వన్స్ ఏం మాట్లాడాలి అన్నది సమరైజ్ చేసుకుంటే నెక్స్ట్ ఎలా స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీరు మీ ఇన్స్టిట్యూషన్లో జరిగే ఈవెంట్లోనే మాట్లాడాలనుకోండి, సో మీ ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉంటారో వాళ్ళకి, మీ కో టీచర్స్కి, మీ స్టూడెంట్స్ని విష్ చేసి మీ స్పీచ్ అన్నది స్టార్ట్ చేయాలి. అలా కాకుండా మీరు వేరే చోటుకెళ్ళి మాట్లాడుతున్నారు అనుకోండి, ఫస్ట్ ఈ ఆర్డర్లో ఎవరైతే హయ్యర్ ఉన్నారో వాళ్ళని విష్ చేసాక మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. మీరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అప్పుడు మీ టాపిక్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ బిగినింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అందరినీ విష్ చేయాలి, మాట్లాడాలి. సో అది కాంపిటీషన్ అవ్వచ్చు, జనరల్ స్పీచ్ అవ్వచ్చు. జనరల్ అయితే మనం మాట్లాడేది తక్కువగా ఉండాలి. అలా కాకుండా మీరు కాంపిటీషన్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విష్ చేయడానికి ట్రై చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడాల్సిన టాపిక్, జనరల్గా మనం మాట్లాడే టాపిక్, మీరు ఒక మంచి స్పీకర్ అవ్వాలనుకోండి. స్పీకర్ మీన్స్ మీరు ఏదైతే ఒక స్పీచ్ ఇస్తున్నారో ఆ స్పీచ్కి జనమిక అటు ఇటు చూడకూడదు. మీరు చెప్పే మాటలకి అలా అట్రాక్ట్ అయిపోయి ఉండాలి. సో ఇక్కడ మీ మాటలు అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఎయిదర్ అవి ఇంట్రెస్టింగ్గా ఉండాలి, లేదంటే మోటివేషనల్గా ఉండాలి, లేదంటే ఫన్నీగా ఉండాలి. సో మీరు ఇందులో ఏవేని ఎంచుకున్నా ఆడియన్స్ మీతో కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అంటే ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉండాలన్నమాట, అనవసరమైన విషయాలు ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక టాపిక్ దగ్గర స్టార్ట్ చేసి వేరే టాపిక్లోకి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎక్కువ టైం తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు చెప్పేదాని మీద జనాలకి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇక్కడ మీ స్పీచ్ అన్నది మధ్య మధ్యలో అక్కడున్న టైంని బట్టి మీరు క్వశ్చన్స్ యాడ్ చేసుకుంటారా, ఫన్నీ థింగ్స్ యాడ్ చేస్తారా, లేకపోతే రియల్ టైం ఇన్సిడెంట్స్ యాడ్ చేస్తారా, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టైం. ఎక్కువ టైం ఉంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు. తక్కువ టైం ఉంటే మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో దాన్ని డైరెక్ట్గా డెలివర్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ తెలిసింది, ఏం మాట్లాడాలో తెలిసింది, నెక్స్ట్ ఎండింగ్. ఖచ్చితంగా మనము ఒక టాపిక్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఎవరైతే మనకు ఆపర్చునిటీని కల్పించారో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పిన తర్వాతనే మీ స్పీచ్ని ముగించాలి. సో మీకు ఎవరైతే ఆపర్చునిటీ కల్పించారో సో వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మరొకసారి మీ అందరికీ ఫలానా డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకోండి, టీచర్స్ డే శుభాకాంక్షలు, లేదు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సో అలా మీ స్పీచ్ అన్నది ముగించాలి. సో ఇవి స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్. మరి త్రూఅవుట్ ద స్పీచ్ ఎలా ఉండాలి అంటే మీ వాయిస్ అది ఎంత క్లియర్గా ఉండాలి, ఎంత లౌడ్గా ఉండాలి అంటే చివరున్న లాస్ట్లో ఉన్న ఆ పర్సన్కి కూడా మీరు మాట్లాడేది వినిపించాలన్నమాట. మీ స్పీచ్లో మీ వాయిస్ అన్నది చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చాలామంది అనొచ్చు, నా వాయిస్ చాలా చిన్నదండి అని. స్టార్టింగ్లో అందరూ చాలా చిన్నగానే మాట్లాడతారు. ఎప్పుడైతే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా మీ వాయిస్ రైజ్ అవుతుంది.
సో మీరు చిన్న చిన్నగా ఇలా మాట్లాడడం స్టార్ట్ చేస్తే కొన్నాళ్ళకి ఆ ఫియర్ అన్నది పోతుంది. ఇప్పుడు మనం ఒక మ్యాటర్ సమ్మరైజ్ చేసుకున్నాం కదా, కొన్ని డేస్కి మీరు ఎలా అయిపోతారంటే ఇంకా ప్రో అయిపోతారు అనమాట. సో నో నీడ్ టు సమ్మరైజ్, ఆల్రెడీ మీకు ఒక అలవాటు ఉంటుంది. ఒక సర్టెన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్పాంటేనియస్గా స్పందించడం అలవాటు అవుతుంది. సో ఇప్పుడు చాలామంది మనం మోటివేషనల్ వీడియోస్ చూస్తాం, వాళ్ళు చూడండి మీరు ఇప్పటికిప్పుడు పిలిచి చెప్పమన్నా ఏదో ఒక కథ చెప్పి మనల్ని మోటివేట్ చేసేలా ఉంటుంది వాళ్ళ వాయిస్. సో ఇక్కడ ఏంటంటే ప్రాక్టీస్, ఒక లెసన్ మనం ఎలా అయితే ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి ఎగ్జాక్ట్గా డెలివర్ చేయగలుగుతున్నామో ఒక స్పీచ్ కూడా అంతే. ఇంకా చెప్పాలంటే టీచర్స్కి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఆల్రెడీ మనము ఒక టాపిక్ ఎలా చెప్పాలన్నది చాలా క్లియర్ కట్గా మనకు ఒక వ్యూ ఉంటుంది. సో మనకంటే బాగా మాట్లాడే స్పీకర్స్ ఎక్కడ ఉండరు. ఎప్పుడైనా చూడండి, ఎవరైనా మంచి స్పీకర్స్ ఉన్నారంటే మ్యాక్సిమం టీచర్స్ ఉంటారు వాళ్ళల్లో. ఎందుకంటే వీళ్ళకి తెలుసు పిల్లల్ని ఎలా మన వైపు మోల్డ్ చేసుకోవాలి అన్నది తెలుసు. కాబట్టి మనకు సమ్మరైజ్ చేసుకోవడం ఇవన్నీ చాలా చిన్న 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 విషయాలు. మనం ఏం చేస్తామంటే మనం ప్రిపేర్ అవుతున్న దాని గురించి వదిలేసి మన గురించి వాళ్ళేం ఫీల్ అవుతున్నారో, ఏమైనా మిస్టేక్ మాట్లాడితే అక్కడ ఆగిపోవడం, వాళ్ళేమనుకుంటారు మిస్టేక్ మాట్లాడితే అది అక్కడితో కట్ చేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోవడమే. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అన్నవి, స్టేజ్ ఫియర్ అన్నది మొత్తం అన్నీ కూడా సెట్ అయిపోతాయి అన్నమాట. మీరు స్పీచ్ చెప్పేటప్పుడు మీ కదలికలు అంటే మీ బాడీ పోస్చర్ అవ్వచ్చు లేదా గెస్చర్స్ అవ్వచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే అలా నుంచొని కంప్లీట్ చేసేస్తూ ఉంటారు స్పీచ్. సో ఖచ్చితంగా మనం మాట్లాడేటప్పుడు మన ఫేస్లో కానీ మన బాడీలో కానీ ఖచ్చితంగా కొన్ని చేంజెస్ ఉండాలి. అలా ఉంటేనే మనము ఆ స్పీకర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు చూడండి మనకు తెలియకుండానే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను, ఈ వీడియోలో నాకు తెలియకుండానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇలా నా హ్యాండ్స్ యూస్ చేయడం లేదా నా అటు ఇటు ఇలా మూవ్ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ గెస్చర్స్ ఇవి కూడా ఇంపాక్ట్ ఉంటుంది స్పీచ్లో. సో మీరు మాట్లాడేటప్పుడు ఇవి కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏదో అటెన్షన్లో ఉండి పిల్లాడు పాఠం అప్పు చెప్తున్నట్టు అలా కాకుండా మీరు ఏదైతే చెప్తున్నారో దానికి ఈ ఎక్స్ప్రెషన్స్ని, ఫేషియల్ గెస్చర్స్ని, మంచి బాడీ పోస్చర్ మెయింటైన్ చేస్తూ చెప్పారనుకోండి, మీ స్పీచ్ ఇంకాస్త బాగుంటుంది అనమాట. దాంతోపాటుగా మీరు లెసన్ చెప్పేటప్పుడు ఎలా మనం అందరినీ కవర్ చేస్తూ చెప్తాం, అలానే స్పీచ్ చెప్పినప్పుడు కూడా అంటే ఆ లాస్ట్ వర్డ్ కూడా మన మాట వినాలి. అలా వినాలంటే మనం వాళ్ళని చూసినప్పుడే కదా వాళ్ళు వింటారు. సో ఐ కాంటాక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో చూసారు ఒక చిన్న స్పీచ్లో ఎన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయో. ఇవన్నీ మీరు కొన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే కొన్నాళ్ళకి మీకు అది అలవాటు అయిపోతుంది అనమాట. మళ్ళీ కొత్తగా దానికోసం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏముండదు. ఏదైతే మీరు స్టార్ట్ చేస్తారో ఇంకా ఎండింగ్ వరకు అది కంటిన్యూ అవుతుంది. కొత్తలో మనం ఇవన్నీ కూడా కొంచెం మిర్రర్ ప్రాక్టీస్ అది చేస్తే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవి నాకు తెలిసిన, నేను తెలుసుకున్న, ఇంకా తెలుసుకుంటూ ఉన్న కొన్ని అంశాలు. సో నెక్స్ట్ టైం మీకు మీ స్కూల్లో లేదా మీ ఇన్స్టిట్యూషన్లో మాట్లాడే అవకాశం వస్తే అస్సలు వదలకండి, ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా అది మీ కెరీర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీలో ఉన్న మీకు తెలియని ఒక మంచి స్పీకర్ని మీకు పరిచయం చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.